శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. జంతూనాం నరజన్మ దుర్లభం, అది ఆర్యోక్తి, పెద్దలు చెప్పిన మాట. సమస్త జీవకోటిని కలిపి పశువులుగానే పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు శివానందలహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. అందరూ పశువులే వేదాంత శాస్త్రంలో. ఎందుచేత పశువులుగా పిలువబడతారంటే పశువు అంటే పాశము చేత కట్టబడినది అని అర్థం. మనకి కూడా పాశములు ఉంటాయి, కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. జన్మ అది ఒక రాట, ఆ రాటకి కర్మపాశముల చేత బంధింపబడి జీవుడు ఉంటాడు కనుక పశువు అని పేరు. కాబట్టి అన్ని పశువులలోకి ఉత్తమమైన పశువేది అంటే నరుడు. నరుడు ఉత్తమమైన పశువు. ఎందుచేత ఉత్తమమైన పశువు అంటే ఆయన తన పాశములను త్రోసిరాజని భక్తి చేత, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల వలన ఆ కర్మబంధములను తెంచుకొని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. అటువంటి అధికారంతో కూడుకున్నటువంటి వాడై ఉపాసన చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏ ఇతర ప్రాణికి కూడా అలా ఉపాసన చేసేటటువంటి అధికారం లేదు. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. అంత విశేషమైనటువంటి ఉపాధి నరుని యొక్క ఉపాధి. ఆ నరుని యొక్క ఉపాధి కలిగి ఉన్న కారణం చేత యథార్థమునకు అతడు దేవతల కన్నా గొప్పవాడు. ఎందుచేత దేవతలు కొంత పుణ్యకర్మ చేసిన కారణం చేత దేవతలుగా ఉన్నారు. కానీ వాళ్ళ పుణ్యకర్మ పూర్తయిపోతే వాళ్ళు పైనుంచి కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడేటటువంటి లక్షణమున్న ప్రాణులన్నీ ఏ లోకమునందు వసించి ఉంటాయో దానికి మర్త్యలోకమని పేరు. ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు మృత్యువుని పొందుతాయి. అలా మృత్యువుని పొందేటటువంటి లక్షణమున్న సమస్త జీవకోటి ఏ లోకమునందు వసించి ఉంటుందో అటువంటి లోకమునందు వాళ్ళు కూడా పడిపోతారు పుణ్యం అయిపోయాక. కానీ ఒక్క నరుడు మాత్రం పుణ్యం చేసుకుని దేవతలు అధిష్ఠించిన పదవులను పొందగలడు. మహాపాపములు చేసి తిరియక్కుగా మారిపోయి అధోలోకాలకు వెళ్ళిపోగలడు. అసలు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా నిస్వార్థమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా జ్ఞానము చేత మోక్షమును పొందగలడు.
అందుచేతనే నరుని శరీరమునకు ఉన్నంత గొప్పతనం ఇక ఏ ఇతర ఉపాధికి లేదు. నరుడొక్కడే ఇంత గొప్ప విషయాన్ని సాధించుకోగలడు. అటువంటి నరజన్మలో మనుష్యుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కర్మాచరణం చేస్తాడు. భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేస్తాడు. ఈ భక్తితో కూడినటువంటి కర్మాచరణములు చేసేటప్పుడు ఒకటి ప్రతిఫలాపేక్షతో, ఏదో నేను ఈ పుణ్యం చేస్తున్నాను కాబట్టి పరమేశ్వరుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు కొంత భోగాన్ని సుఖాన్ని కల్పించాలనేటటువంటి కోరికతో చేసేటటువంటి వారు కొందరు. కానీ దాని వలన ఒక అపాయం ఉంటుంది. పుణ్యమైన పాపమైన సుఖము దుఃఖము అన్న రెండింటి రూపంలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మళ్ళీ తను చేసిన పుణ్యం ఏమైంది అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ కొంతమంది పుణ్యకర్మని చేయడం అన్నది ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ పుణ్యకర్మ ఎందుకు పనికొస్తుంది అంటే అది అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని స్వీకరించడం కోసం వాళ్ళు పుణ్యం చెయ్యరు. పుణ్యం అంటే ఒక్కటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమేశ్వరుడు వేదము ద్వారా ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే పుణ్యం. పరమేశ్వరుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు చేయడం ఎందుకు? అలా చెప్పినట్టు చేస్తే ఆయన మళ్ళీ ఏదో భోగాల్ని సుఖాల్ని ఇస్తాడని కాదు, ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఉండలేక ఈ ఉపాధిని ఏర్పాటు చేసిన వాడు ఆయన కనుక ఆయన మీద భక్తితో ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడు చేసిన పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు పనికొస్తుంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, నేను కొంత పాయసాన్ని తీసుకొచ్చి పాత్ర ఇవ్వండి అందులో పోస్తానన్నాను. కిలిం పట్టినటువంటి పాత్ర, అపరిశుభ్రమైనటువంటి పాత్ర, మలినంతో కూడుకున్నటువంటి పాత్ర తెచ్చి మీరు అక్కడ పెట్టారనుకోండి, నేను పాయసం అందులో పోసినా మీకది ఆరగించడానికి పనికిరాదు. ఎందుకంటే పాత్రకి శౌచం లేదు, పాత్రకి శుభ్రత లేదు. ఆ పాత్ర పాయసాన్ని పొంది ఉండడానికి అర్హత లేని కారణం చేత అందులో పోసినటువంటి పాయసము ఎలా తినడానికి ఉపయుక్తము కాకుండా పోతుందో, అలాగే అసలు పాత్రతని పొందకపోతే పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షించడానికి అవకాశం ఉండదు. అందుకే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం, పుణ్యకర్మ చెయ్యడం దేని కొరకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, చింతపండు కొంత నాకు ఇచ్చారు. ఆ చింతపండుతో చారు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. కానీ చింతపండు మీద కాసిన శుద్ధ జలం జల్లి, మంచినీళ్లు జల్లి నేను ఒక కిలిం పట్టినటువంటి రాగి పాత్రని తోమాను. ఇప్పుడు ఆ రాగి పాత్రని తోమగా 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 అది మంచి మెరుపుతో తయారైంది. అసలు దాని యథార్థ స్థితి అదే. కానీ దాని మీద మురికి పట్టింది. ఇప్పుడు నేను చింతపండుని దేనికి ఉపయోగించానంటే మురికిని తొలగించడానికి ఉపయోగించాను. ఇప్పుడు నేను పాత్రకి కొత్త మెరుపు తేలేదు, పాత్ర మెరవడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించాను. ఇప్పుడు పాత్ర తన సహజ స్థితిని పొందింది, అందులో పాయసం పొయ్యొచ్చు. చింతపండు పనికిరాదు. ఇంకా అది పాత్ర శుద్ధి చేయడానికి పనికొచ్చింది తప్ప ఇక ఉపయోగించడానికి పనికిరాదు. చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మాచరణము పాత్ర తోమడానికి ఉపయోగించిన చింతపండు లాంటిది కాదు. ఆ పుణ్యకర్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఏదో సుఖమో భోగమో పొందుదాం అనుకోవడం, ఆ చింతపండుతో చారు కాచుకుని తాగుదాం అనుకోవడం లాంటిది. కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో కూడినటువంటి పాత్ర ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణం వలన ఎప్పుడో ప్రీతి చెందుతాడు. అరే వీడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు రా అని. ఆయన చెప్పినట్లు బ్రతకగలిగిన ప్రాణి ఎవరు ప్రపంచంలో? ఒక్క మనుష్య ప్రాణి. ఎందుకని? ఆయన చెప్పడము అంటే వేదం ద్వారా చెప్పాడు. అందుకే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు. సనాతన ధర్మము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు అది యథార్థమునకు పేరు కాదు. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పటి నుంచి ఉందో తెలీదు. ఎప్పుడు ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి ఉంది. మరి పేరెందుకు పెట్టలేదండి? పేరెందుకు పెట్టలేదండి అంటే ఒక్కటే కారణం. ఇంకొకటి ఉంటే కదూ దీనికి ఓ పేరు ఉండడానికి. సుబ్బారావు అన్నవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఓయ్ సుబ్బారావు అన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే పలుకుతాడు. ఇద్దరు సుబ్బారావులు ఉన్నారనుకోండి, సుబ్బారావు అంటే ఇద్దరూ పలుకుతారేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు
కాకినాడ సుబ్బారావు అనో తెనాలి సుబ్బారావు అనో నేను పిలవలసి ఉంటుంది కదా. ఒకానొకప్పుడు ఈ భూమండలంలో భగవంతుణ్ణి చేరడానికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించినటువంటి ఏకైక ధర్మం ఇదొక్కటే. అందుకే దీనికి వేరొక పేరు లేదు. తరువాతి కాలంలో కొంతమంది కల్పించారు హిందూ మతం అని, కానీ యథార్థమునకు దానికి పేరు లేదు. అది సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. అది ఎవరి చేత రచింపబడలేదు. పరమేశ్వరుని యొక్క వాక్కే వేదమైంది. ఆ వేదమును మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా స్వీకరించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతితో ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కారణం చేత అతని యొక్క కర్మ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఏదో ఒకనాడు అతని భక్తికి మెచ్చి అతనికి జ్ఞాన వైరాగ్యములను కల్పిస్తాడు. ఆ జ్ఞాన వైరాగ్యములు కల్పించడం ఎలా ఉంటుంది అంటే, ఒక గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి నీళ్లలో బియ్యం పోసి మూత పెట్టి విడిచిపెడితే అదొక కుక్కర్ అనుకోండి. అందులో ఉన్నటువంటి ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఎప్పుడు మారిందన్నది మనకి తెలియక్కర్లేదు. ఆ ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిన తరువాత కుక్కర్ కూసినట్లు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని వేదం ద్వారా చెప్పాడో అలా బ్రతికినటువంటి వ్యక్తి యొక్క భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల కారణముగా మళ్ళీ ఆ జీవి పుట్టవలసిన అవసరం లేకుండా అది చిట్ట చివరి మృత్యువై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. దానికే అద్వైత మోక్షం. అద్వైత మోక్షం అంటే కైవల్యం. కైవల్య సిద్ధాంతమునందు ఈ శరీరం పడిపోయిన తరువాత మోక్షం కాదు. జ్ఞానము చేత ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదని, కొబ్బరికాయ లోపల కురిడి ఎలా విడిపోయి గుడుగుడులాడుతుందో అలా తాను ఆత్మగా నిలబడి సాక్షి మాత్రంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అదిగో అలా అజ్ఞానపు పొరలు చీల్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనాక్రమాన్ని పాటించగలిగినటువంటి ఏకైక ప్రాణి నరుడొక్కడే తప్ప ఏ ఇతర ప్రాణికి కర్మాచరణము చేసేటటువంటి అధికారము లేదు. అవి చెయ్యవు. అందుకే వేదం చెప్పినటువంటివన్నీ పాటించవలసిన వాడెవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావన చేసినప్పుడు నరజన్మలో మనం సాధించుకోగలిగినటువంటి అత్యద్భుతమైన ఫలితం ఏది అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే. అది ఇతర ప్రాణులకు సాధ్యం కాదు. కనుక ఈ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రక్రియలో తీర్థయాత్ర అన్నది ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తుంది. ఏదో కేవలము కర్మాచరణము, కేవలము భక్తి, కేవలము వైరాగ్యము కాదు. తీర్థయాత్ర ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తీర్థయాత్ర చేసి తీరాలి. ఎందుచేత అంటారేమో, అసలు దాని పేరే తీర్థయాత్ర. సనాతన ధర్మమునందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిద్ధాంతము ప్రతిపాదింపబడి ఉంటుంది. భగవద్ దర్శనము చేత మీరు ఎంత ఫలితాన్ని పొందుతారో, భగవత్ సంబంధము కలిగినటువంటి నదులు, తీర్థములు మొదలైనటువంటి వాటి యందు చేసినటువంటి స్నానము కూడా మీకు అంతే ఫలితాన్ని చేకూరుస్తుంది. సాధారణంగా మనం ఆయన దైవ దర్శనానికి వెళ్ళాడండి అనం, ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటాం. తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎందుచేత తీర్థయాత్ర చేసినటువంటి వ్యక్తి నమస్కార యోగ్యతని పొందుతాడు. ఎందుచేత పొందుతాడు అంటే తీర్థ స్నానము చేత, నదీ స్నానము చేత ఒక ప్రత్యేకమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మూట కట్టుకుని వస్తాడు. అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమములను కూడా మనకి శాస్త్రం బోధించింది. ఒక తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఆచారకాండకే ఉందండి అలా చెప్తారు అని నిరసన చెయ్యకూడదు. నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక పసిగుడ్డు 9వ నెల తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి రావలసినటువంటి పసిబిడ్డలు 8వ నెలలోనే ప్రసవమై బయటికి వచ్చేశారు.
ఇప్పుడు ఆ పిల్లల్ని ముందుగా ప్రసవం అయిపోయారు కాబట్టి వైద్యులు తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారు. నా బిడ్డలే కదండి, నేను వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకుంటాను, నేను ఆ పిల్లల్ని ముట్టుకుంటానంటే తల్లిని పంపరు. ఆ తల్లి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయములతో అత్యంత శ్రద్ధతో ఆ పిల్లలని చూస్తూ వైద్యం చేయబడుతున్నటువంటి గదిలోకి ఒక అద్దంలోంచి మాత్రమే చూసుకోవాలి. ఓ 10 రోజులు పోయిన తర్వాత తల్లిని లోపలికి తీసుకెళ్లి ముట్టుకోమ్మా అన్నా ఆమె తిన్నగా తన చేత్తో ముట్టుకోవడానికి వీల్లేదు. డాక్టర్ గారు చేతి మీద కొంత ఔషధం వేసి దీంతో బాగా చేతులు తుడుచుకుని ఇప్పుడు ముట్టుకో నీ బిడ్డనంటారు. అదేమిటండి, నా బిడ్డ కదా, నా కడుపులో ఉన్నది కదా, నేను ఎందుకు ముట్టుకోకూడదు? ఇప్పుడు ఆ బిడ్డ పసిగుడ్డు, దాన్ని నువ్వు ముట్టుకుంటే దానికి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి. కంటికి కనపడని ఎన్నో సూక్ష్మాంగ దీవులు నీ శరీరాన్ని నీ వస్త్రాల్ని పట్టుకుని ఉంటాయి. అందుకని చేతులు కడుక్కోకుండా ముట్టుకోవడానికి వీల్లేదంటారు. నువ్వు వైద్యుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి నీకు అలా కడుక్కోకపోతే వచ్చేటటువంటి ఉపద్రవ సంబంధమైన సూక్ష్మాంగ జీవుల యొక్క శరీర నిర్మాణ వ్యవస్థ, అవి కల్పించగలిగినటువంటి వ్యాధుల గురించిన విషయాలు తెలియకపోయినా వైద్యుడు చెప్పినట్టు ప్రవర్తించి నీ బిడ్డను నువ్వు దక్కించుకుంటున్నావా లేదా? వైద్యుడు చెప్పినట్టు బ్రతకడంలో బిడ్డని పొందడం అన్న కోరిక ఎలా ఉందో, వేదం చెప్పినట్టుగా ఆచారకాండని పాటించి భగవద్దర్శనం చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కూడా ఆచారకాండలో అంతే ప్రాశస్త్యం. నా బిడ్డ నా ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటానని ముట్టుకుంటే బిడ్డకి ఎలా ఉపద్రవం వస్తుందో, ఒక తీర్థయాత్రకి బయలుదేరినప్పుడు తీర్థయాత్ర ఎలా చెయ్యాలో అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ మనకు అవకాశము ఉండదు. సరికదా? ఒక్కొక్కచో ఒకందుకు బయలుదేరినటువంటి వాడు ఆ పుణ్యాన్ని మూట కట్టుకోకపోగా కొత్త పాపాన్ని మూట కట్టుకుని తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముట్టుకోకూడని రీతిలో బిడ్డని ముట్టుకున్నట్టే ఎంతో పవిత్రమైన కొండ మీదకి చేరి కూడా, అటువంటి తీర్థమునకు చేరి కూడా, దేవాలయ ప్రవేశము చేస్తూ కూడా నియమపాలనం చెయ్యనప్పుడు దేవాలయ వ్యవస్థకే ఇబ్బంది తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. అందుకే ఒక తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాల్ని మనకి ఋషులు ఆ స్మృతుల యందు పొందుపరిచారు. అలాగే దాన్ని వేదం చెప్పింది. వేదంలో చెప్పిన దాన్ని ఋషి స్మృతిగా చెప్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టు వేదం వెంట స్మృతి వెడుతుంది. ఒక్కొక్క ఋషి ఆ మంత్రములను తీసి సంకలనం చేస్తాడు. అందుకే గౌతమ స్మృతి, అత్రి స్మృతి, అలా ఋషుల పేర్లు మీదుగా స్మృతులు వచ్చాయి. మీరు చూడండి, తీర్థయాత్రా నియమముల యందు అత్యంత ప్రధానమైన నియమం ఇది. అంటే అసలు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు? తాను ఎక్కడున్నాడో అక్కడ నుండే బయలుదేరుతాడు. తాను ఎక్కడున్నాడు? ఒక ఇంట్లో ఉన్నాడు. తాను ఒక ఇంటిలో ఉండి, అది వసతి గృహమా స్వగృహమా పక్కన పెట్టండి, ఆ ఇంటి నుండి తాను ఉన్న ఊరు నుండి ప్రయాణం చేసి తాను తీర్థయాత్ర చేసి ఎక్కడికి చేరాలనుకుంటున్నాడో అక్కడికి వెడతాడు. ఎందుకు వెడుతున్నాడు? ఎప్పుడైనా మనం ప్రయాణం చేసి ఒక చోటికి వెళ్ళాము అంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. నేను ఏదో ఇక్కడి నుంచి బయలుదేరి భాగ్యనగరానికి వెళ్ళాను అనుకోండి, 3 రోజుల్లో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళచ్చు. నేను ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళేవాణ్ణి, ఉపన్యాసం చెప్పడానికి అవసరమైనటువంటి పరికరములు ఏమున్నాయో అవి సర్దుకుని నాతో తీసుకెడతాను. ఓ 4 పంచెలు తీసుకెడతాను, 4 ఉత్తరీయాలు తీసుకెడతాను తప్ప నేను తీరా భాగ్యనగరం చేరుకుని ఉపన్యాసం చెప్పవయ్యా అంటే పంచె తెచ్చుకోవడం మర్చిపోయానండి అంటే వీడు అవివేకి అని ఎలా అంటారో, తీర్థయాత్రకు బయలుదేరినటువంటి వాడు సర్దుకోవలసినటువంటి పెట్టె కూడా వేరు విధంగా ఉంటుంది. తీర్థయాత్రకి బయలుదేరేటటువంటి వ్యక్తి తన కులదైవం యొక్క అనుమతిని పొందాలి. ఎక్కడుంటారు కులదైవం? మీ ఇంటి సింహాసనంలోనే ఉంటారు. మీ ఇల్లు అని నేను అన్నప్పుడు అందులో నేను కూడా కలిసిపోతూ ఉంటాను. ఒకరిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు నేను అనడం సహజం కాబట్టి అంటున్నాను. కానీ యథార్థమునకు మీరు అంటే మీరు వేరు నేను వేరుని కాదు. మనం అందరం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు మన కులదైవం యొక్క అనుమతిని తీసుకుని వెళ్ళాలి. ఎందుకని
అంటే ఎక్కడ పవిత్రమైన భావన ఉన్నదో అక్కడ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నది. ఒక్క పరమేశ్వరుడు మీ ఇంట్లో సింహాసనంలో కూర్చుని ఉంటాడు. మిగిలినవి సోఫాలు ఉండొచ్చు, కుర్చీలు ఉండొచ్చు, బెంచీలు ఉండొచ్చు, కానీ సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆ సింహాసనం పూజా మందిరంలో ఉంటుంది. ఆ సింహాసనంలో పరంపరాగతంగా పెద్దలు ఆరాధించినటువంటి కులదైవం ఉంటారు. ఆ కులదైవం సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. అది భావనా సంస్కారం. నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు సోమవారం నాడు సెలవు పెట్టి ఏదో వేరే కార్యక్రమం మీద వెళ్ళాలనిపించింది అనుకోండి, నేను చెప్పకుండా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయాను అనుకోండి, మరునాడు నన్ను నిలదీస్తారు కాగితం ఇచ్చి. నిన్న నువ్వు ఏ కారణం చెప్పలేదు, సెలవు పెట్టలేదు, ఎవరికీ చెప్పలేదు, ఎలా వెళ్ళిపోయావు, నువ్వు కారణం చెప్పని అడుగుతారు. నెలకి కొంత ద్రవ్యం నాకు జీతంగా ఇచ్చి నాకు ఒక వయసు వచ్చిన తరువాత బయటికి పంపించడానికి ఆమోదించినటువంటి నన్ను పోషిస్తున్నటువంటి సంస్థకే నేనంత అధికారం ఇచ్చినప్పుడు, లేదా ఆ సంస్థ నా మీద అధికారాన్ని ఉంచుకున్నప్పుడు, నన్ను సృష్టించి పరిపాలించి నా జీవుడి మీద అధికారం ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అనుమతి లేకుండా ఆయన మీ ఇంటి సింహాసనంలో పరిపాలకుడై ఉండగా అసలు ఆయనకి చెప్పకుండా ఆయనని వేరొక చోట ఆయన వెలిసినటువంటి ప్రాంతానికి వెళ్ళి నేను నీ అనుగ్రహం పొందుతానని ఎలా బయలుదేరుతారు? అసలు ముందు సింహాసనంలో ఉన్న స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి కదా. స్వామి, నేను బయలుదేరుతున్నాను, మీ క్షేత్రానికి వెడుతున్నాను, తండ్రి వెంకటాచలం వెళ్ళాలనుకుంటున్నాను, వెంకటాచలం పరమపావనమైన కొండ, అటువంటి కొండ ఎక్కడానికి, అటువంటి కొండ మీద పాదం పెట్టడానికి, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడానికి, అక్కడ కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి, అసలు మీ కాలి గోటి కాంతిని చూడడానికి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశారు కదా. అటువంటిది నాకు ఏ యోగ్యత ఉందని మీ ముందు నిలబడి నేను మిమ్మల్ని ఆపాదమస్తకం మాంసనేత్రంతో చూడను? నాకు ఏ యోగ్యత ఉంది? ఎందుకు కాలు పెట్టనిస్తారు నన్ను? అయినా మీరు అనుమతిస్తే నా యాత్ర పూర్తవుతుంది. నేను వెంకటాచలం కొండ ఎక్కగలను, లేదా శ్రీశైలం కొండ ఎక్కగలను, నేను పరమేశ్వర దర్శనం చేసుకోగలను. ఎప్పుడు? నా శక్తి చేత కాదు, మీరు నాకు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది. అక్కడ మీరు నాకు దర్శనమిచ్చి మీరు పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చి నా జీవుడు ధన్యుడయ్యేటట్టుగా నన్ను మీరు అనుగ్రహించండి. నేను ఒక 10 రోజుల పాటు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను. స్వామి, నన్ను అనుగ్రహించి నేను బయలుదేరడానికి నాకు అనుమతినివ్వండి అని అడగాలి. అసలు తీర్థయాత్రయందున్న అంతర్లీనమైన సిద్ధాంతము భక్తి. ఒక తీర్థయాత్రకి ఎందుకు వెడతాం? కేవలం భక్తితోనే వెడతాం తప్ప నేను ఎవరు తీర్థయాత్రకి వెళ్ళినా ఇంకొక కారణానికి వెడతారు అన్న మాట నా నోటి నుండి కూడా నేను ఉచ్చరించను. ఎవ్వరు వెళ్ళినా పరమ భక్తితోటే వెడతారు. పరమభక్తితో తీర్థయాత్రకి వెడుతున్నారు అంటే ఆ భక్తి అసలు సింహాసనం దగ్గర పరమేశ్వరుని యొక్క అనుమతి తీసుకోవడంలో కూడా ఉండాలి కదా. అసలు ఇక్కడ ప్రారంభం లేని భక్తి తీర్థయాత్ర దగ్గరికి వెళ్ళి అది పండడానికి అవకాశం ఎక్కడుంటుంది? పిండి లేనిది పండెక్కడి నుంచి వస్తుంది? విత్తు లేనిది చెట్టెక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో సింహాసనం దగ్గర అనుమతి తీసుకోవడమే చేత కానప్పుడు ఇంకా తీర్థయాత్ర చెయ్యడంలో భక్తి పరిపూర్ణంగా పండుతుందనేటటువంటి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అందుకే మొట్టమొదట సింహాసనం దగ్గర అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. మన ఇంటి పూజామందిరంలో సింహాసనం ఎక్కడుందో ఆ పూజామందిరంలో కూర్చుని, పరమేశ్వర, నేను ఒక వారం రోజులు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పాలి. ఎలా మనం తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు సింహాసనం దగ్గర అనుమతి తీసుకుంటామో అలాగే మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి కూడా ఇంట్లోనే కూర్చుని నమస్కారం చెయ్యాలి. అథవా మరిచిపోతే ఊరి పొలిమేర దాటే లోపల చెప్పులు విప్పి నమస్కారం చెయ్యాలి. ఆ ఊరికి, ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన కాకినాడ పట్టణానికి నూకాలమ్మ తల్లి లేదా బాలా త్రిపుర సుందరి, ఆవిడ అధిష్టాన దేవత. ఆ తల్లి యొక్క అనుమతి అడగాలి. ఎందుచేత అంటే చూడండి, సాధారణంగా గ్రామ దేవతలు అంటారు, వాళ్ళు ఈ ఊరిలో ఉండడానికి వాళ్ళది అధికారం.
నేను ఈ ఊరిలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ఈ ఊరిలో బ్రతికి ఉన్నాను. బ్రతికి ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచాన పడి ఉండడం కాదు, నూకలు తింటున్నాను. నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటారు. అన్నం తింటున్నాను. ఈ ఊరిలో అన్నం తిని, ఈ ఊరిలో బ్రతికి, ఈ ఊరిలో నీళ్లు తాగి, ఈ ఊరి మనుష్యుల మధ్యలో జీవనం చేస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను. ఈ ఊర్లో ఉన్నవాణ్ణి అన్నం తింటూ ఓ కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురికి బిడ్డలు పుట్టారు. నేను నా వంశాభివృద్ధిని చూస్తున్నాను. జీవితంలో అభ్యున్నతి పదంలో నడవడానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి రాగలను. ఆ తల్లి పరమ సంతోషంతో వెళ్ళిరా, నీకు ఈ ఊళ్ళో నూకలున్నాయిలే, సంతోషంగా తిరిగిరా అందనుకోండి. నేను ఎంత దూరం వెళ్ళనివ్వండి, మళ్ళీ తిరిగి కాకినాడ పట్టణానికి ప్రమాదరహితంగా వచ్చి ఇక్కడ నూకలు నేను తినగలను, ఇక్కడ అన్నం తినగలను. అందుకే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక తిథి నాడు ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యాలు పెడతారు. ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు ఆ మాట. ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టామండి అంటారు. నైవేద్యాలు పెట్టామండి అంటే ఎవరికి? ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యం పెడతారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నవాళ్ళు ఒకలా అమ్మవారికి నైవేద్యం చేస్తుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. నైవేద్యం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే అమ్మా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి నాకు ఈ ఊళ్ళో నూకలున్నాయి, ఈ భూమి మీద బతకగలుగుతున్నాను. అందుకని ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి బయలుదేరాలి. అలా నమస్కారం చేసి బయలుదేరితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ ఆ తల్లి సంతోషించి నువ్వు తిరిగిరా, ఇక్కడ నీకు నూకలున్నాయి అని తల్లి అన్న కారణం చేత వాడు ప్రమాదం నుంచి బయటపడి ఊరు తిరిగి వస్తాడు. అందుకే ఊరి అధిష్టానానికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కాళిదాస మహాకవి రఘువంశము అని ఒక కావ్యాన్ని రచన చేశాడు. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తర్వాత వచ్చినటువంటి లవకుశులు, ఇతర రాజుల విశేషాలను కూడా ఆయన వర్ణించాడు. అందులో రామచంద్ర ప్రభువు ఆ రాజ్యాన్ని చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరిపాలించిన తర్వాత సరయూ నది ప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశారు. లక్ష్మణస్వామి మొదట సరయూ ప్రవేశం చేశారు. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని రామచంద్రమూర్తి సరయూ ప్రవేశం చేశారు. రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సరయూ ప్రవేశం చేసేశారు. ఇంతమంది కళ్ళ ముందు వెళ్ళిపోయిన తరువాత కుశుడికి ఆ అయోధ్యా పట్టణంలో ఉండబుద్ధి వేయలేదు. ఒక్కరోజు ఏకకాలంలో ఇంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఆ ఏర్పడినటువంటి శూన్యాన్ని తట్టుకోలేకపోయాడు. అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన పేరు మీదుగా కుశావతి అని ఒక నగరాన్ని నిర్మించుకుని ఆ కుశావతి నగరంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒక రోజు రాత్రి కుశమహారాజు అంతఃపురంలో ఉన్నటువంటి హంసతూలికా తల్పం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టేసిన అయోధ్యా పట్టణం యొక్క అధిష్టాన దేవతకి సంబంధించినటువంటి మంత్రంతో ఉపాసన చేసేవాడు ఆ దేవతని. ఆయన నిద్రపోతూ ఉండగా, ఆయన హంసతూలికా తల్పం మీద ఉండగా అకస్మాత్తుగా పక్కన వచ్చి ఒక స్త్రీ నిలబడినట్లుగా అనిపించింది ఆయనకి. గాజుల సవ్వడి, ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని విన్నాడు. విని కుశమహారాజు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు. అంతఃపురంలో ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం. ఆ హంసతూలికా తల్పం మీద ప్రభువు నిద్రిస్తున్నాడు. పరకాంత ఎవరో వచ్చి పక్కన నిలబడింది, తల్పం పక్కన. వెంటనే కుశమహారాజు గారు అన్నాడు, అమ్మా ఎవరు నువ్వు? ఇలా కాత్వం శుభే కస్య పరిగ్రహోవా అని అడిగాడు. కాత్వం శుభే, ఓ శుభప్రదమైనటువంటి లక్షణములతో కూడిన శరీరమున్నదానా? కస్య పరిగ్రహోవా, నీ చేతిని ఎవరు పుచ్చుకున్నారు? నువ్వు ఎవరి భార్యవి? కింత్వామమార్థం,
నువ్వు ఇక్కడికి ఎందుకొరకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నువ్వేం భయపడక్కర్లేదు. ఉన్న కారణం ఏమిటో ఉన్నట్లుగా యథార్థంగా చెప్పేసి. కానీ నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రఘూణాం వసీనాం, రఘుమహారాజు గారి వంశంలో పుట్టినటువంటి రాజులున్నారే, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. వారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, వాళ్ళు మనసులో కూడా పరకాంతని స్మరించారు. అటువంటి వంశంలో జన్మించానమ్మా, రామచంద్రమూర్తి యొక్క కొడుకుని. నువ్వు నా హంసతూలికా తల్పం మీద ఏకాంత మందిరంలో నేను నిద్రపోతుండగా దీని కొరకు వచ్చి నా పక్కన నిలబడ్డావు. అచక్షోమత్వ వశినాం రఘూణాం, నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు, ఎందుకు నిలబడ్డావు అంటూ ముందు జాగ్రత్త పడుతూ మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, పరస్త్రీని మనసులో కూడా స్మరించవు సుమా, రఘువంశంలో పుట్టిన రాజులు అన్నాడు ఆయన. ఆవిడంది, నేను అన్య స్త్రీనైతే ఇంత పెద్ద రక్షణ వ్యవస్థని దాటి ప్రభువు నిద్రపోస్తూ ఉండగా అంతఃపురంలో ఏకాంత మందిరంలోకి ఎలా ప్రవేశిస్తాను? నేను అయోధ్యానగరాధిష్టాన దేవతను. నీవు ప్రతిరోజు మంత్రంతో నన్ను ఉపాసన చేస్తున్నావు. రామచంద్ర ప్రభువు ఇతరమైనటువంటి ప్రజలు అందరూ సరయూ ప్రవేశం చేసేశారని నువ్వు అక్కడ బెంగ పెట్టుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, కుశావతి అన్న నగరాన్ని నిర్మించి. కానీ ఇప్పుడు అయోధ్య పట్టణం ఏమైందో తెలుసా? ఒకనాడు ఏనుగుల యొక్క ఘీంకారములతో నిండి ఉండేది. ఇప్పుడు బూజు పట్టి మట్టి పట్టినటువంటి ఏనుగుల బొమ్మలున్నాయంతే గోడల మీద. ఓ కుశమహారాజా, నువ్వు ఈ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి తిరిగి అయోధ్య పట్టణానికి రా, వచ్చి అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించు. ఆ నగరాధిష్టాన దేవతనైన నేను చాలా చిన్నపుచ్చుకున్నాను. రామయ్య అంది. వెంటనే కుశమహారాజు హంసతూలికాదల్పం నుంచి కిందకి దూకి అయోధ్యా నగరాధిష్టాన దేవత నన్ను ఆహ్వానిస్తోందని కుశావతి నగరాన్ని విడిచిపెట్టి అయోధ్యా నగరానికి వెళ్ళిపోయి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అంటే మనకి ఎంత స్పష్టంగా ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది, ఆ నగరానికి ఉండేటటువంటి అధిష్టాన దేవత ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, ప్రభువుకి కనపడుతూ ఉంటుంది కూడా అన్నదాన్ని కాళిదాస మహాకవి నిర్ధారించాడు. అలాగే శ్రీరామాయణ కావ్యము వేదోపబృంహణము, వేదములో చెప్పబడినటువంటి విశేషాలన్నింటినీ కూడా వివరించడం కోసమే వచ్చింది శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణం ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది. అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు. ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు. చూసి ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, ఓ నగరాధిష్టాన దేవత తల్లి, నీకు నమస్కారం. నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు, అటువంటి తల్లివి. నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను. క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు. అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆది కావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి. అలాగే మనం ఒక ఊరిలో ఉన్నాము అంటే ఆ ఊరి పక్కన ఉన్న నదీ జలాల్ని తాగి బతుకుతూ ఉంటాం. ఆ నదీ జలముల చేత సేద్యం చేస్తే వచ్చినటువంటి అన్నం తిని బతుకుతూ ఉంటాం. అందుకే మీరు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేద్దామని బయలుదేరుతున్నారనుకోండి, కాశీ అంటే గంగ పర్యాయపదం, గంగా స్నానం అంటాం. కాశీ వెడుతున్నానండి, గంగా స్నానం చేస్తాను, అబ్బాయి ఎన్నాళ్ళకు వచ్చిందో అవకాశం అనకూడదు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసే ముందు యథార్థమునకు మీరు పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యాలి. ఒకవేళ గోదావరి స్నానం చెయ్యలేకపోతే అథవా గోదావరికి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నువ్వు పరమపావనివి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగి ఈ శరీరం నిలబడింది,
నువ్వు పెట్టిన అన్నం తిని ఈ శరీరం నిలబడింది. ఈ శరీరం నిలబడింది కాబట్టి గంగా స్నానానికి వెడుతున్నాను. అమ్మా నన్ను గంగా స్నానానికి అనుమతించు అని అడగాలి. అడిగి పక్కనే ఏ నదీ జలాల్ని తాగి బ్రతుకుతున్నాడో, ఏ నదీ జలముల చేత సేద్యము చేసినటువంటి పంట నుండి వచ్చినటువంటి పదార్థాన్ని తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఆ శరీరంతోటే తీర్థయాత్ర చేసి ఉత్కృష్టమైన స్థితిని పొందాలనుకుంటున్నాడో ఆ నదికి నమస్కారం చెయ్యాలి. అందుకని కులదైవము యొక్క నమస్కారము, ఆ తరువాత ఊరి యొక్క అధిష్టానములకు నమస్కారము, ఏ నదీ జలములను తాగి బ్రతుకుతున్నాడో ఆ నదికి నమస్కారము చేసి తీర్థయాత్ర సంకల్పం చెయ్యాలి. తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు 2 పెట్లు సర్దుకోవాలి. ఒక పెట్టి బాహ్యం, ఒక పెట్టి ఆంతరం. అందుకే అసలు తీర్థయాత్ర నిజానికి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, తీర్థయాత్ర ప్రహృష్టమైనటువంటి మనస్సున్నవాడికి ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. కిష్కింధకాండ పూర్తి చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, జగామలంకాం మనసా మనస్వి అంటారు. స్వామి హనుమ గురించి చెప్తూ లంకాపట్టణానికి మనస్సుతో ఆయన చేరిపోయాడు అన్నారు. అసలు మనసు ఉత్సాహభరితంగా ఉండాలి. ఒక పట్టణానికి మనం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల ముందు నుంచే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదాని గురించి పరమోత్సాహంగా మాట్లాడుకోవడం ప్రారంభం కావాలి. ఓ తిరుపతి వెడుతున్నారనుకోండి, ఆ తిరుపతి వెడుతున్నాం, ఏదో ఫలానా రోజుకి చేరుకుంటాం. చేరుకోగానే సాధ్యమైనంత తొందరగా మనం ఏదో ముందు మంగాపట్టణం వెడదాం. మంగాపట్టణం వెళ్ళి ఆ తల్లి పద్మావతీదేవిని దర్శనం చేద్దాం. పద్మావతీదేవిని దర్శనం చేయడంతో పాటుగా చాలా కాలమైంది ఎప్పుడూ చెయ్యలేదు. అబ్బా, ఆ పద్మావతి కోనేరు ఇప్పుడు ఎంత చక్కగా ఉంచుతున్నారు. కాబట్టి మనం ఈసారి పద్మావతి కోనేట్లో స్నానం చేద్దాం. పద్మావతి కోనేట్లో స్నానం చెయ్యాలి కాబట్టి మనం వెళ్ళిపోవడం కాదు, ఓ తువ్వాలు, ఏదో ఓ పంచల్ చాపు ఇవి వేరుగా పెట్టుకుని అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడుందని వెతుక్కోకుండా కాస్త కుంకం, కించిత్ విభూతి, వీటిని కూడా 2 పొట్లాలు కట్టుకుని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆ పంచల్ చాపులో ఓ విభూతి పొట్లం, ఓ కుంకం పొట్లం పెట్టుకున్నామా, మనం మంగాపట్నంలో చక్కా పద్మావతి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెడతాం. అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈసారి కుంకుమార్చన చేసుకునేటటువంటి అవకాశాన్ని పొంది ఒక్కసారి అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ అంతరాలయ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మవారికి దగ్గరగా ఆ తల్లి యొక్క వైభవాన్ని చూడాలి. ఆ తల్లి ఇలా పాదాల్ని చూపిస్తూ ఇలా అభయహస్తం పట్టి ఆ కళ్ళు, కామాక్షి కళ్ళు ఎలా ఉంటాయో అలా కనపడుతున్నటువంటి ఆ కళ్ళు, ఆ పెట్టుకున్నటువంటి చక్కటి బొట్టు, ఆ తల్లి కట్టుకున్న పట్టుబట్ట, ఆమె యొక్క పెద్ద చీర అంచు, ఆవిడ వేసుకున్న నగలు, ఆ తల్లి యొక్క కారుణ్య దృష్టి, ఇవన్నీ ఒక్కసారి చూడాలి. అమ్మ దగ్గర ఆ ప్రేమ, ఆ ఆనందం ఒక్కసారి పొందాలి. అబ్బా, పైన గజలక్ష్మి ఉంటుంది, ఒక్కసారి చేతులు ఎత్తి అమ్మవారిని ఆ గజలక్ష్మిని ముట్టుకోవాలి. వంగి గడపకి నమస్కారం చేసుకోవాలి. చక్కగా మనం ఆ దేవాలయంలో ఎక్కడ కూర్చుని కాసేపు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం, ఎక్కడ కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకుందాం. ఆ బలరామకృష్ణుల దేవాలయం, ఆ పక్కన సుందరేశ్వర స్వామి దేవాలయం, ఇదంతా చాలా హడావిడిగా ఉంటుంది, భక్తులు తిరుగుతూ ఉంటారు. అక్కడ కూర్చుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్న రక్షకులకు చెప్పి ఆ విమాన లక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం ఆ పక్కన కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటుంది, అయ్యా ఒక్క 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని వెళ్ళిపోతామని చెప్పి మనం ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు మౌనంగా మనందరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం. ఒక్క లక్ష్మీ అష్టోత్తరమే చదువుదాం. ఇంకక్కడి నుంచి మళ్ళీ కనకధార అవన్నీ కూడా చదివితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని లేచిపోదాం. అలా చేద్దాం మనం అని చక్కగా భార్య పిల్లలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారనుకోండి, అసలు తీర్థయాత్ర మానసికంగా ప్రారంభమైంది అని గుర్తు. అసలు తీర్థయాత్ర గురించి మానసికంగా సంకల్పం ఏమీ లేదు. ఎంతసేపు పెట్టి సర్దుకోవడం అంటే పెట్టి సర్దుకోవడానికే పరిమితం అయిపోయారనుకోండి, మీరు మానసికంగా క్షేత్రానికి వెళ్ళి అనుభవించవలసిన వాటి గురించిన ఉత్సుకత అసలు ఏర్పడదు.
ఈసారి మనం తప్పకుండా ఓ పని చెయ్యాలి, ఈసారి మనం ఎలాగో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి పుష్కరిణి స్నానానికి వెడతాం కదా, ఈసారి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు సప్తమి తిథితో కూడినటువంటి ఆదివారం హస్తానక్షత్రంతో వచ్చింది. గొప్ప అదృష్టం. కాబట్టి సూర్యనారాయణమూర్తి అభిషేకానికి కూడా వద్దాం. మళ్ళీ అక్కడ పుష్కరిణి స్నానం చేసేసి అలివేలు మంగాపట్నం వచ్చి సూర్యనారాయణమూర్తి గుళ్ళో అభిషేకం కూడా చూసి మళ్ళీ వెడదాం ఒకసారి. చక్కగా ఒకసారి మానసికమైనటువంటి ప్రణాళికని నిర్మాణం చేసుకున్నారనుకోండి, మనసు ఆర్ద్రతని పొందుతుంది, తడిసి ముద్దవుతుంది, భగవత్ స్పర్శని పొందుతుంది, ముందే అది ఉత్సాహాన్ని పొందుతుంది. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన తిరుపతి వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విని నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, మనం నిద్రపోకూడదు సుమా, రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు, రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతుంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి, ఆ రైలు పెట్టి దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది, 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులు వేసుకుందాం. తప్ప చెప్పులతోనే నడవద్దు. ఆ ప్రదేశం అటువంటిది, ఆ తిరుపతి పట్టణం అటువంటిది. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు, ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశము. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా పాదములతో స్పృశించే ముందు ఇంతకన్నా దిక్కు లేదని చేతులతో ముట్టుకుని నమస్కరించి చెప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొడుకు వింటూ ఉంటాడు, కూతురు వింటూ ఉంటుంది, భార్య వింటూ ఉంటుంది. వింటున్నావా, మర్చిపోయి గబగబా వెళ్ళిపోకు, మనం అలా చేద్దాం అని. తిరుపతిలో ఉన్న నాళ్ళు తెల్లవారకట్ట కాఫీ గురించి మనం వెంపర్లాడద్దు. మొట్టమొదట దైవ దర్శనమి. ఒక్క 3 రోజులు మనం అసలు కాఫీ ప్రసక్తి తీసుకురావద్దు. తెల్లవారి లేస్తూ తిరుమలలో ఉన్న నాళ్ళు మనం తెల్లవారకట్ట 4 గంటల వరకు నిద్రపోవడం, లేకపోతే మనకి ఏదో 300 రూపాయల టికెట్ ఉంది, అర్చనానంతర దర్శనం ఉందని లేవడం కాదు. ప్రతిరోజు 3 అయ్యేటప్పటికి లేచి బయటికి వచ్చి కూర్చుందాం. స్వామి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాన్ని కళ్ళు మూసుకొని మనసా ఆనందిద్దాం. మనకి నోటికొచ్చు కదూ, వీలైతే స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి మనం కూడా సుప్రభాతం చదువుదాం స్వామికి. లోపల గంటలు మోగుతాయి కదూ, కళ్ళు మూసుకొని మనసా వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేద్దాం ఆనంద నిలయంలో. అక్కడ ఉన్న 3 రోజులు మాత్రం మనం పావుతొక్కు 3కి లేచిపోదాం. రాత్రి తేలికైన పదార్థం తిని పడుకుందాం. ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుంది. బరువైన పదార్థం తింటే జీర్ణం అవ్వదు, అక్కడి నుంచి తొందరగా లేచిన ఇబ్బంది. అందుకని తక్కువ పదార్థం తీసుకుందాం. మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ నుంచే కలిసినప్పుడల్లా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనసు తడిసిపోతుంది. ఓ పాత్రలో నీళ్లు పోసి ఓ పంచి అందులో పడేశాను అనుకోండి, ముంచకుండా నేను పడేశాను అనుకోండి, అది క్రమక్రమంగా తడి పీల్చుకుంటూ బరువై నీటిలోకి మునిగిపోతుంది ఓ అరగంట అయ్యాక. అలా మీరు తీర్థయాత్రకి ప్రారంభం చెయ్యకముందే అసలు మనసు ఆర్ద్రమైపోతుంది, తడిసిపోతుంది తీర్థయాత్ర యొక్క ఉత్సాహంతో. అప్పుడు ఆ రైలులో కూర్చోవడంలో ఆనందం, ఆ వెళ్ళడంలో ఆనందం, ఆ కొండలు చూడడంలో ఆనందం, ఆ దిగడంలో ఆనందం. ఆ ఆర్ద్రత కల్పించలేదనుకోండి, తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి? మీరు ప్రవర్తించలేరు. ఎందుచేత అంటే నేను ఇంత సున్నితమైన అంశాన్ని స్పృశించానని మీరు అనుకోవద్దు. వెంకటాచలం బయలుదేరాము అంటే దిగిన దగ్గర నుంచి ఎంత ఎక్కువసేపు మనం భగవత్ సేవలో గడపగలమన్న దాన్ని లెక్కలో పెట్టుకోవలసి ఉంటుంది. అలా లెక్కలో పెట్టుకోవలసి వచ్చినప్పుడు రాత్రి 11 వరకు సెల్ ఫోన్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ మిగిలిన పడుకున్న వాళ్ళు తెల్లవారి లేచి క్షేత్ర దర్శనం ఎలా చేయగలుగుతారు? ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోవాలి. తీర్థయాత్ర క్షేత్రములకు వెళ్ళేటటువంటి ప్రయాణ సాధనముల యందు
యాత్రికులు నిద్రపోవడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళెవరో చిన్నపిల్లలైతే దోషం లేదు, పెద్దవాళ్ళు అసలు తోటి యాత్రికులతో మీరు మర్యాదతో ప్రవర్తించండి అన్న మాట ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తిరుపతి వెళ్ళాక కాదు, తిరుపతికి బయలుదేరినప్పటి నుంచి. నేను ఆఫీస్ నుంచి వస్తూ 5:35కి శేషాద్రి ఎక్స్ప్రెస్ అక్కడ పెట్టుంటే రోజు చూసి అనుకుంటూ ఉంటా, ఎవరో మహానుభావులు అదిగో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఎక్కేస్తున్నారు. రేపు ఈ పాటికి వీళ్ళందరూ సహస్రదీపాలంకార సేవలో కూర్చుంటారు, స్వామి ఊయలు ఊగుతుంటే అన్నమాచార్య కీర్తన వింటూ ఉంటారు, ఆ వేదం వింటూ ఉంటారు, నేను ఇలాగే పోతూ ఉంటాను ఆఫీస్ నుంచి. ఏమి భాగ్యవంతులు వీళ్ళు అనుకుంటూ ఉంటాను. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళందరూ ఇంచుమించుగా తిరుపతి ప్రయాణం కోసం వెళ్ళేవాళ్లే. మీరు తిరుపతి వెళ్ళేవాళ్ళు రైల్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలుసున్న విషయం, అబ్బా ఏమి అక్కర్లేని విషయాలు, అందులో మళ్ళీ అవతల వాళ్ళ భక్తిని పాడు చేసే విషయాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి విషయాలు, వీటిని స్పృశించకుండా స్వామి భక్తి, మహానుభావుడు ఎంతమందిని ఆదుకున్నాడు. ఆంధ్రదేశంలో ప్రతి వారి పేరుకి ఇంచుమించు వెంకట కలపకుండా ఉండరు. ప్రతి చోట కార్యాలయంలో ఉన్న పేరులో వెంకట ఉండదేమో కానీ ప్రతి వారి పేరులోనూ వెంకట ఉండదు. చాలామంది నన్ను చాగంటి కోటేశ్వరరావు అంటారు, చాలామందికి తెలియదు నా పేరు చాగంటి రాజావీర వెంకట బసవ కోటేశ్వరరావు అని. వెంకట ఉంది నా పేరులో, కాబట్టి వెంకట లేకపోవడం ఉండదు, ప్రతి వారి పేరులో వెంకట ఉంటుంది 199 మంది పేర్లలో. అంటే తల్లిదండ్రులు అంత భక్తితో ఆ బిడ్డని స్వామి ఇచ్చాడు అని వెంకట శబ్దాన్ని కలుపుకున్నారు. మా ఇంట్లో వెంకట అండి, మా ముత్తాత గారికి ఉంది, మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకుంది. వెంకట శబ్దం అంత గొప్పది. వెంకటేశ్వర స్వామి గురించి మేము వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసుకుంటాం వారం రోజులు. సుప్రభాతం ఎలా జరుగుతుందో తెలుసా? మేము తిరుపతిలో చూడలేదు కానండి, కాకినాడలో చూసాం. అర్చకులు ఎలా వస్తారు, ఎలా ఆ తలుపులు తీస్తారు, ఎలా లోపలికెడతారు, సుప్రభాతం ఎలా చదువుతారు, సుప్రభాత వైభవం ఎలా ఉంటుంది, ఆ ఘంటామంటపంలో గంటలు ఎలా మోగిస్తారు, వాటి ప్రకంపనలు వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ పెడుతున్నారనుకోండి రైల్లో, పడుకున్న తర్వాత కూడా అదే సంతోషంగా ఉంటుంది. ఆ యాత్ర చేసే వాళ్ళందరి మధ్య ఒకటే అనుబంధం ఏర్పడుతుంది. మనందరం కూడా కమలవాసిని మమ్ము కన్న తల్లి అని ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క బిడ్డలం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బిడ్డలం. అందరి మధ్య ఒక ఐకమత్యత ఏర్పడుతుంది, ఎంతో అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కర్లేని విషయాలన్నీ రైలు బండిలో మాట్లాడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి కూడా న్యూస్ పేపర్ పట్టుకెడితే మనసు ఆర్ద్రతతో ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? తీర్థయాత్ర అన్నది ప్రధానంగా దేనికి అంటే శరీరాన్ని సాధనంగా చేసుకుని మనసుని ఆర్ద్రత చేత తడపాలి. అలా తడపకపోతే చించలమైనటువంటి మనస్సు కదిలిపోతుంది. కదిలిపోయి అక్కర్లేని విషయాలు అది ఏది పట్టుకుంటుందో అదే పట్టుకుంటుంది. శంకరులు అంటారు శివానంద లహరిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వతది జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోభే హృదయ కపిమత్యం చపలం దృఢం భక్త్యా భక్త్యా శివభవదధీనం కురు విభో అంటారు. మనసు చించలం. ఆ రైలు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కర్లేని విషయాలు తీసుకొస్తూ ఉంటుంది, అక్కడ కూడా అవే చర్చ చేస్తుంది. ముందు నుంచి తడపడం మొదలు పెడితే తప్ప యాత్రయందు ఆచారకాండ పాటించడం, మనసుని సువ్యవస్థితం చెయ్యడం సాధ్యమయ్యే విషయాలు కానే కావు. అందుకే చక్కగా ఏమీ అక్కర్లేదు. మనకి శాస్త్రం చెప్పిన మాట గోవిందేతి సదా స్నానం. ఎప్పుడూ స్నానం చేసిన వాడితోటే సమానం. ఇప్పటికిప్పుడు మళ్ళీ స్నానం చేసి కూర్చున్నటువంటి స్థితి కల్పింపబడాలి అంటే గోవిందనామం చెప్పుకోవడమే. గోవిందా గోవింద. కాసేపు చక్కగా గోవిందనామం చెప్పుకోవడం, భగవత్ సంబంధమైన విషయం మాట్లాడుకోవడం, రామనామం చెప్పుకోవడంతో ప్రారంభం చేసి తీర్థయాత్రని ప్రారంభం చేశారనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చెయ్యండి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కులదేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆ నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పక్కనే ఉన్నటువంటి నది యొక్క అనుమతి, ఆమెకి కృతజ్ఞతావిష్కారం చేసి బయలుదేరేటప్పుడు తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి.
మా చిన్నతనంలో ఎక్కడికైనా తీర్థయాత్రకు బయలుదేరితే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెద్దవాళ్ళు నించోపెట్టి శ్లోకం చెప్పించి ఆ బయలుదేరండ్రా అనేవారు. ఇప్పటికీ అదే అలవాటు మనం ఈ దేవాలయం నుంచి తీర్థయాత్రకు బయలుదేరే ముందు చేస్తుంటాం. అందరం కలిపి ఆ శ్లోకం చెప్పి బయలుదేరుతాం. ప్రారంభంలో అథవా ఏదీ రాకపోయినా ఏ విఘ్నం రాకుండా పూర్తవ్వాలి అని గణపతికి ప్రార్థన చెయ్యాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి రాకపోతే ఒక్కళ్ళు చదివితే చాలు. ఎప్పటేత్తు శృణుయాదపి, విన్నా చాలు. ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతి. అది చదువుకుని బయలుదేరారనుకోండి, విఘ్నేశ్వరుడు కటాక్షించి ఎక్కడా విఘ్నం లేకుండా కాపాడతాడు. అథవా అంతమేం చెప్పలేమండి అన్నారనుకోండి, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన అమృత గుళిక. సర్వదా సర్వదేశేషు, కాలమునందు దేశమునందు, సర్వకాలములయందు సర్వదేశములయందు. అమ్మా పాతుత్వాం భువనేశ్వరి, మమ్మల్ని నువ్వు కాపాడుతుండు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. పోనీ అది కూడా రాదు, హనుమ యొక్క 12 నామాలు ఉంటాయి. అవి హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. ఇవి 12 నామాలు స్వామి హనుమ యొక్క నామాలు. ఇవి కపీంద్రస్య మహాత్మనః. ఈ 12 నామాల్ని కానీ ఒక్కసారి చదువుకుంటే యాత్రాకాలే విశేషతః ఆయన ప్రాణం పెడతాడు. చనిపోయే వాళ్ళకి కూడా ప్రాణం పెడతారు హనుమ. ఈ 12 నామాలు చదువుకుని బయలుదేరారనుకోండి చాలు. ఏమండి మాకు అవి కూడా 12 నామాలు చెప్పడం కూడా కష్టం, అది కూడా రాదన్నారనుకోండి, నేను ఏం తప్పు పట్టను. తప్పు పట్టడానికి కూర్చుంటే ఇంత ఎత్తైన పీట మీద నన్ను కూర్చోపెట్టక్కర్లా. తెలియని వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నా కించిత్తైనా అందించడానికి నాకింత ఎత్తుపీట తప్ప ఇది కూడా రాకపోతే మీ కర్మండానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. శాస్త్రం ఒక మార్గం చెప్పింది. కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. కపర్దీ అంటే నీటి చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. ఏ నీటి చేత తడవబడి ఉంటుంది జటాజూటం పరమశివునిది? గంగమ్మ తల్లి యొక్క జలము చేత తడపబడి ఉంటుంది. గంగా అన్న పేరెత్తిన, గంగని స్మరించిన. అందుకే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఒక్కసారి ఆ గంగావతరణం చేసినప్పుడు ఆ జటలోని గంగ నీటితో తడిసిపోయినటువంటి పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుణ్ణి మనసులో తలుచుకుని ఆ తడిసిపోయిన జటల వంక చూసి కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. గంగమ్మతో కూడుకుని గంగమ్మ చేత తడవబడిన జటలున్న పరమశివుని స్మరించారు కనుక శివ అంటే శోభనం, మంగళం, శుభం, కళ్యాణం, భద్రం ఇవన్నీ పర్యాయ పదాలు శివుడికి. అందున గంగ చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. 3 మాటలు కపర్దీ 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 అన్నారనుకోండి, ఒకవేళ ఆ యాత్ర చేత జీవుడు సఫలీకృతత్వాన్ని పొందకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిబంధక స్వరూపమైన పాపం ఏదైనా ఉంటే తొలగి ఈశ్వరానుగ్రహం చేత తీర్థయాత్ర పూర్తి చేసి క్షేమంగా ఇంటికి రాగలుగుతాడు. కాబట్టి కనీసంలో కనీసం బయలుదేరుతున్న వాళ్ళందరూ 3 మాటలు కపర్దీ 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 అనడానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కపర్దీ అనడం కూడా కష్టమండి అనుకుంటే గోవిందా 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 3 మాటల నామం, అది కూడా కష్టం అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అనుకుని బయలుదేరితే చాలు. కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. భగవంతుని యొక్క నమస్కారం చేసి బయలుదేరితే
దాని వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసరణం జరుగుతుంది. అది మనని తీర్థయాత్ర చేసి జీవుడు పుణ్యాన్ని సంతరించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తుంది తప్ప వ్యగ్రతతో మీరు వెళ్ళారనుకోండి, వ్యగ్రతతో వెళ్ళి క్షేత్రంలో కూడా మీరు వ్యగ్రతతో ప్రవర్తించారనుకోండి, మీరు ఎవరి మీదో వ్యగ్రతని పొందారు అనుకోవడం ఉట్టి మాట. అసలు పరమేశ్వరుని యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురవుతారు. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైన స్థితిలో, సాత్వికమైన స్థితిలో మనసు ఉండాలి. అది రజోగుణ తమోగుణ భూయిష్టము కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చక్కగా చేరవలసినటువంటి తీర్థయాత్రా స్థలాన్ని చేరుకున్నారు. నేను ఉదాహరణకి వెంకటాచలాన్ని కలుపుతున్నాను, కానీ మీరు ఏ ప్రాంతానికి తీర్థయాత్ర చేసినా నియమములు మాత్రం ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీర్థయాత్రా స్థలానికి చేరుకున్నారు. తీర్థయాత్రా స్థలానికి చేరుకున్న తరువాత అత్యంత ప్రధానమైన నియమం ఏది అంటే స్నానము అత్యంత ప్రధానము. కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అవి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రసరణంతో ఉంటాయి. శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంది. అన్ని క్షేత్రములలో అలా ఉండదు. సాధారణంగా క్షేత్రపాలకులు ఇలా చూపిస్తున్నారు అంటే గుర్తు ఏమిటంటే శౌచప్రధానమైన క్షేత్రము అని గుర్తు. కాబట్టి స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నేను చెప్తున్న మాటల్ని సహృదయంతో స్వీకరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థమునందు స్నానం చేసే ప్రయత్నమే తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆర్షధర్మమునందు, సనాతన ధర్మంలో స్నానము అంటే కేవలం ఏదో ఒంటి మీద నీళ్లు పోసుకొని ఒళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి ప్రక్రియ కాదు. హిరణ్యవర్ణా శుచయ పావకాయా సుజాత కశ్యపోయాస్వింద్ర అగ్నిం వ్యాగర్భం దదిరే విరూపాస్తాన ఆపశగ్గశౌనా భవంతి అంటోంది వేదం. హిరణ్యవర్ణా శుచయ, ఆ నీటికి ఉదకమని పేరు. ఉదకము అని పేరు ఎందుకు వచ్చిందంటే సహజముగా నీటికి పవిత్రీకరించగలిగిన శక్తి ఉంటుంది. అది దేనినైనా పవిత్రం,